హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. కుక్క కంటే హీనంగా చూస్తున్నారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటారు కదా. ఎవరైనా ఒకరిని తక్కువగా చూస్తే కుక్క కంటే హీనంగా చూస్తున్నారు అంటారు. ఎవరినైనా కొడితే కుక్కను కొట్టినట్టు కొట్టారంటారు. ఇవి ఎప్పటి మాటలు? ఒకప్పుడు అలా మాట్లాడుకునే వల్ల, లేదా ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో అలా మాట్లాడుకుంటున్నారు. కుక్కను అంత హీనంగా ఎవరైనా ఎప్పుడైనా చూసారా? వీధిలో కుక్కలు వాటి మానాన అవి తిరుగుతుంటే అందరూ వాటిని చూసి ఊరుకుంటున్నారు. మనలో ఒక వ్యక్తిగా అవి కలిసిపోయాయి తప్ప వాటిని అంత తక్కువగా ఎవరు చూడట్లేదు కదా. కొంతమంది ఏకంగా తన ఇంట్లో, తన బెడ్రూమ్లో, తన ఒడిలో పెట్టుకుని మరి కుక్కలను పెంచుకుంటున్నారు. మరి ఎప్పటి మాటలు ఇవి? ఎందుకు అసలు అలా మాట్లాడుతున్నాం? కుక్క గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడు అరణ్య నివాసిగా ఉండేవాడు. ఇన్నిన్ని గ్రామాలు, పట్టణాలు అప్పుడు ఉండేవి కాదు. నదీ తీరాలలో గుంపులు గుంపులుగా గుడిసెలు నిర్మించుకొని నివసించేవారు. ఈనాడు మనకున్నన్ని సమస్యలు ఆనాడు మనుషులకు లేవు. అప్పటికి వారికున్న సమస్యలు రెండు. ఒకటి ఆహారం, రెండోది రక్షణ. ఇంతే వారి సమస్యలు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం దొరికింది కేవలం ఒక్క కుక్క వలన మాత్రమే. ఆ రోజుల్లో 100కి 90 మంది మాంసాహారులే ఉండేవాళ్ళు. వేటకు వెళ్లి మృగాలను వేటాడి ఆహారం సంపాదించేవారు. లేడి, దుప్పి, కుందేలు, అడవి కోడి, పంది మొదలగు జంతువుల కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళి వాటిని వేటాడి చంపేవాళ్ళు. ఆ సమయంలో మనిషికి కుక్క సహకరించేది. వేటాడవలసిన ప్రాణిని పరిగెత్తి అడ్డగించి పట్టుకునేది. ఈ విధంగా మనిషికి కుక్క సహాయపడేది. ఆహార సంపదనకు ఎంతో అవసరంగా ఉండేది. రెండవది రక్షణ. మనుషులందరూ ఒక్కొక్క గుంపులుగా ఒక్కొక్క చోట నివసించేవాళ్ళు. నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో ఆడవారికి కానీ, పసిపిల్లలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ రక్షణ అవసరం. ఆడవారిని ఒక గుంపు నుండి వచ్చి ఇంకో గుంపు వాళ్ళు ఎత్తుకుపోయే అవకాశం ఉండేది. ఒక్కొక్కసారి క్రూర మృగాలు చంపడానికి వస్తుండేవి. అటువంటి ఆపద సమయంలో కుక్కలు అరుస్తూ నిద్రలేపి హెచ్చరించి రక్షించేవి. ఈ విధంగా కుక్క గృహబంధువు అయింది, స్నేహము ఏర్పడింది. అందుకే కుక్క మాంసం తినరాదని అప్పట్లోనే నిషేధించారు. కుక్కను చంపరు, కాలితో తన్నరు, రాయితో కానీ కర్రతో కానీ కోపంగా కొట్టరు. కుక్కలు దొంగతనం చేస్తాయి. ఎప్పుడు చేస్తాయి? రాత్రింబగలు ఇంటిని కాపలా కాచే కుక్కకు పట్టెడన్నం పెట్టకపోతే ఆకలి తట్టుకోలేక ఆ కడుపు మంటతో ఇంటి లోపలికెళ్ళి ఆహారాన్ని పట్టుకొని ఈడ్చుకుని బయటకు వచ్చేస్తుంది. నేరం కుక్కది కాదు, ఆకలిది. 6 మైళ్ళ దూరంలో జరుగుతున్న దానిని కూడా కుక్క గుర్తించగలదు. దొంగెవరో, దొరెవరో తెలుసుకోగలిగినటువంటి పరిజ్ఞానం కూడా కుక్కకు మాత్రమే ఉంది. నేర పరిశోధనలో అంటే పోలీసులు వాళ్ళు కుక్క సహాయంతో నేరస్తులను పట్టుకుంటారు. సరైన ఆహారం లభించినప్పుడు మాత్రమే కుక్కలు తినరానివి తింటాయి. మంచి ఆహారం ఉంటే సింహంతో సమానంగా ఉంటాయి. కుక్కల్ని గ్రామ సింహాలని కూడా పిలుస్తుండేవారు. దయచేసి కుక్కల్ని కొట్టకండి. కుక్కల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి. ప్రకృతిలో సంభవించబోయే ఉపద్రవాలను ముందుగానే కుక్క గుర్తిస్తుంది. భూకంపాలు, తుఫానులు, ఉల్కపాతాలు, సునామీ మొదలైన అపాయాలను గుర్తించే ప్రకృతి కాలజ్ఞానం కుక్కకు ఉంది. కుక్కను కొన్ని రాష్ట్రాల్లో బ్రహ్మజ్ఞానిగా భావించి పూజిస్తారు. కుక్కను కాలభైరవుడు అంటారు. అందుకే జావా ద్వీపంలో కుక్కే దేవుడు. గట్టిగా అరుస్తుందనో, భయంకరంగా మరుగుతుందనో కుక్కని తక్కువగా చూడకండి. కుక్క చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఉపయోగం ఉంటుంది. దయచేసి కుక్కని అర్థం చేసుకోండి. వాటి స్వభావాన్ని గుర్తించండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంతోమంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు. వాళ్ళు మనుషుల కంటే వాటికి దగ్గర అయిపోతారు. రేపు దానికి ఏదైనా జరగకూడదు జరిగితే తట్టుకోలేరు. వాటికి ఘన నివాళులు అర్పిస్తుంటారు. ఇంటిలో మనిషి కంటే ఎక్కువగా చూసుకుంటారు. పొరపాటున రేపు కుక్క చనిపోతే మనిషి చనిపోయిన దానికంటే ఎక్కువగా భావించి దిగులు పడిపోతుంటారు. దీన్ని బట్టి అర్థమై ఉంటుంది కుక్కకి మనిషికి ఉన్న సంబంధం ఏంటో. దయచేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.